ఓం శక్తి ఓం నారాయణ బాబు స్వామి ఓం నారాయణ బాబు స్వామి 10 సార్లు అనాలి. తర్వాత ఓం శక్తి అంటూ ఉంటే మీకు నిదర్శనం వస్తుంది. నిదర్శనం అంటే ఏమిటి? ఆవిలింపులు వస్తుంది. ఆవిలింపులు 10 ఆవిలింపులు రావాలి అనే మాట మనసులో అనుకోకుండా అది గట్టిగా బయటికి రావాలి మాట. అప్పుడు అమ్మ మీ దగ్గరికి వస్తుంది. ఈ అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీంట్లో కులాలు తెల్ల పనిలే, మతాలతో పనిలే. ఈ సర్వ సృష్టికర్త అమ్మ. ఈ అమ్మ ఎవరు పిలిచినా సరే తప్పనిసరిగా అమ్మ దగ్గరికి వస్తుంది. దేవునికి రూపం ఉందా లేదా అనేదే ఇప్పుడు చెప్పబోయేది. దేవుడి రూపం ఉందా లేదా మీరు చెప్పగలుగుతారా? దేవునికి రూపం ఉందా లేదా మీరు చెప్పగలుగుతారా? మీరు చెప్పలేరు. దేవునికి రూపం ఉంది. ఓం శక్తి. దేవునికి రూపం ఉంది. ఆ రూపము ఉంది అని చెప్పాను కదా. కొన్ని దేవుళ్ళకి రూపాలు లేవు. ఓం శక్తి. ఇంతమంది ఎన్నో మన పుస్తకాలు చూశారు. గ్రంథాల్లో ఉండే పుస్తకాల్లో ఉండే దేవుడి రూపం లేదని ఒకడు అంటాడు. దేవుడికి రూపం లేదని ఒకడు అంటాడు. ఒకరు వచ్చి జ్యోతి రూపం అంటాడు. ఇంకొకరు వచ్చి రూపమే లేదంటాడు. ఇంకొకటి వచ్చి నిరాంతకుడు ఏదో అంటారు. అయినా కాదు, తప్పనిసరిగా దేవుడు రూపం ఉంది.